కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय नमः। निवेदयामि ताम्बूलान् समर्पयामि। समर्पयामि विद्महे महादेव तन्नो रुद्रः प्रचोदयात्। बृहस्पतिः प्रसूतास्तानो मुञ्चन्तगुं हसः। गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्मस्मै श्री गुरवे नमः। भगवन् विश्वेश्वराय महादेवाय
रुद्राय नमस्ताम्राय च रुणाय च नमः सिंहाय च पशुपतये च नमो उग्राय च भीमाय च नमो अग्रे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो तेभ्यो नमस्ताराय च नमः आदार्याय च लाड्याय च कृष्णाय वेण्याय नमस्कृत्याय प्रवाक्याय च प्रवत्यामि सत्यो जातागणै नमो नमः नारिकेल फल नैवेद्यं समर्पयामि देवास्मै समान्वयच्छन्ति वन्दे राज्याय నాదబ్రహ్మగా లయబ్రహ్మగా తాను రాముడిలో ఐక్యమైనటువంటి యొక్క మహానుభావుడు ఆయన. నాదోపాసనతో పరబ్రహ్మను చేరవచ్చునని నిరూపించినటువంటి వాగ్గేయకారుడు త్యాగయ్య. ఏ వేదనాదమైతే ఇంతకుముందు మనం విన్నామో ఆ వేదోపనిషత్తుల సారాన్నంతా కూడా తన కీర్తనలో చొప్పించి అద్భుతమైన ఆనందమైన అమోఘమైన అజేయమైన అజరామరమైనటువంటి యొక్క కీర్తి శిఖరాలను సంగీతాన్ని తీసుకువెళ్ళినటువంటి ఒక మహానుభావుడు త్యాగయ్య. అలాంటి త్యాగయ్యకి ఒక్కసారి జ్యోతులు అర్పిద్దాం, ఒక్కసారి కరతాళ ధ్వనులు అర్పిద్దాం. మనమందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనులు వినిపిస్తూ ఆ రాజరాజేశ్వర స్వామి మనందరికీ కూడా కృపాకటాక్ష వీక్షణాలు అందించి ఈ కార్యక్రమం అంతా అద్భుతంగా కొనసాగాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని ప్రకటిస్తూ శాసనసభ్యులు వేర్లవాడ శ్రీ ఆది శ్రీనివాస్ గారిని నమోవాకలతో వారి వేదిక మీదకి రావాల్సిందిగా సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. వారికి ఈ సభావేదిక ఆహ్వానం పలుకుతోంది. దయించి అన్నగారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అలాగే శ్రీమతి రామతీర్థపు మాధవి గారు చైర్పర్సన్ పురపాలక సంఘం వేములవాడ, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం. అట్లాగే పింగి మహేష్ గారు వైస్ చైర్మన్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా. మరి 72 ఆరాధనోత్సవాలు త్యాగయ్య జరిగితే 40 ఏళ్లుగా ఇక్కడ సేవ చేస్తూ ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తున్నటువంటి వారు రామేశ్వర గారు. 2 నిమిషాలు. సుమారు 72వ సంవత్సరం నుంచి ఇప్పుడు 72వ సంవత్సరం జరుగుతుంది. మరి ఈ త్యాగరాజోత్సవాలు ఆ రోజుల్లో సినిమాలు ఈ టీవీలు ఏ వైభవం లేదు.
త్యాగరాయ ఉత్సవాలు అంటే పరగ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇళ్ళలో తలదాచుకొని ఆ దేవాలయం కేంద్రంగా ఒక రేకుల షెడ్ స్టేజ్ వేసి చేస్తే అప్పుడు బోయినపల్లి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఆయనలో ఎంతమంది ఎంత బ్రహ్మాండంగా ఆ ఉత్సవాలు జరిగాయి. మరి అప్పుడు కూడా చాలామంది పెద్ద పెద్ద విద్వాంసులు ఒక గొప్పగా స్థాయిని బట్టి ఇక్కడికి వచ్చి అందరూ కూడా మరి ఎవరు కూడా కారణకుండా మద్రాసు, మైసూరు, తర్వాత ఢిల్లీ, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి కూడా మన ఈ వేములవాడ గ్రామానికి వచ్చేసి అనేక కార్యక్రమాలు వాళ్ళకు ఉన్నటువంటి విద్యా నైపుణ్యంతో కొందరు వేణు, కొందరు వీణ, కొందరు గాత్రం, కొందరు మృదంగం, రకరకాలుగా మనకు మహాపండితులంతా ఈ వేదికలకి ఒక పవిత్రమైన సుదీర్ఘ చరిత్ర కలిగిన వేములవాడ త్యాగరాజ ఆరాధోత్సవం చెప్పుకోవాలంటే ఈ ఆరాధోత్సవం ఇవాళ తిరువాయూరులో త్యాగరాజ స్వామి వారి దేవాలయం ముందు ఈ ఆరాధనోత్సవం జరుగుతుంది. అంత పెద్దగా అంత గొప్పగా మళ్ళీ వేములవాడలోనే జరుగుతుంది. అంతటి చేస్తారు, కాస్త ఒక్కరోజు 2 రోజులు ఏదో వారి పూజ చేసుకొని త్యాగరాజోత్సవం చేస్తామని ఇంత గొప్పగా 5 రోజులు వరుసగా త్యాగరాజోత్సవం చేయడం మాత్రం తెలంగాణ ప్రాంతంలో అపర తిరువాయూరుగా త్యాగరాజ స్వామి వారి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించబడతాయి. ఎందుకు చేస్తున్నామంటే త్యాగరాజ స్వామి వారు మనవాడు. మన ఒంగోలు జిల్లా ఖమ్మం తాలూకాలో కాకర్ల గ్రామంలో జన్మించారు. మరి వారి జీవిత చరిత్ర కూడా ఇప్పుడు మనకు మహేష్ శర్మ గారు చెప్తారు. మరి వారు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ తాతలంతా కూడా తంజావూరు దగ్గర అందరూ కూడా తంజావూరు రాష్ట్రానికి వలసపోయారు. ఆ సందర్భంలో త్యాగరాజు గారు అక్కడ తిరువారూరులో జన్మించారు. తిరువాయూరుకు వచ్చి అక్కడే తిరువారూరు జిల్లా తమిళనాడులో అక్కడ జన్మం జరిగింది. మరి తిరువాయూరులో తన సంగీత సాధన అంతా కూడా చేసి ఒక 24,000 కీర్తనలు రాశాడు త్యాగరాజు గారు. మనకు ప్రస్తుతం దొరికిన 700 కీర్తనలు మాత్రమే మనకు ప్రచారం ఉన్నాయి. ఎంతమంది పెద్దలు ఎన్ని వెతికినా మనకు దొరికిన 700 కీర్తనలే మన వచ్చే గొప్ప విద్వాంసులతో పాడుతున్నారు. త్యాగరాజ కృతి అనేది ఒక పద్ధతిగా ఉంటుంది. మిగతా కీర్తనలు అటు ఇటుగా ఉన్న పాడుకుంటారు. కానీ త్యాగరాజ కృతి లయ, శృతి 2 పక్వమై చక్కగా పాడేవాళ్ళే ఈ వేదిక మీద పాడాలి. దాని యొక్క గొప్పతనం. అలా లేనప్పుడు ఆ శృతి మాత లయపిత అనేటువంటి వాటికి మనం ఏమైనా అన్యాయం చేస్తే అది భగవంతుడు క్షమించాడు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పెద్ద పెద్ద విద్వాంసులకు టాప్ గ్రేడు, ఏ గ్రేడు, బి హై గ్రేడు, బి గ్రేడు రేడియోలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు సర్టిఫై చేసిన వాళ్ళ విద్వాంసం తీసుకోవడం, లేదా మన ప్రాంతీయంలో త్యాగరాజ కృతులు నేర్చుకొని త్యాగరాజ కృతులు ఎవరెవరికైతే పిల్లలకు అందిస్తూ గురువులుగా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళందరికీ కూడా మనం ఈ కార్యక్రమాన్ని పాల్పంచుతున్నాం. వాళ్ళంతా కూడా దీంట్లో వాళ్ళ అనుభవంతో అందరికీ చెప్తూ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలను వినియోగిస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అలాగే ఈ యొక్క త్యాగరాజ ఉత్సవాల్లో సంగీత ప్రియులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులకు ఈ యొక్క త్యాగరాజ ఉత్సవాలు 5 రోజులు ఘనంగా నిర్వహించుకోవడానికి వారి యొక్క సంపూర్ణమైన సహకారం మాకెంతో అవసరం. వారు ప్రచారంగా ఈ యొక్క త్యాగరాజోత్సవాలు వేములవాడ క్షేత్రంలో వైభవంగా నిర్వహిస్తున్నాయని చెప్పి వారు ప్రచారం చేస్తేనే మన ఒక దేవాలయానికి ఒక విశిష్టత, ప్రాముఖ్యత అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నెలకొంటుందని చెప్పి కూడా వారితో మనవి చేస్తూ, అలాగే ఈ ఉత్సవాలను మనం 5 రోజులు నిర్వహించుకోవడానికి 39 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో పనిచేసి రిటైర్ అయిన
రామయ్య శర్మ గారు వారు చాలా కృషి చేశారు. వారు యొక్క ఎవరెవరికి ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏది ఇవ్వాలని కూడా వారు స్పష్టంగా వారి యొక్క అనుభవం పూర్తిగా తెలియజేయడం వల్ల మేము అది పేపర్లలో పబ్లికేషన్ చేస్తే అప్లికేషన్స్ వచ్చిన దాంట్లోనే మా యొక్క ప్రధాన అర్చకులు వారందరూ కూడా కమిటీ ఏర్పడి ఆ కమిటీ నిర్ణయం మేరకు ఆ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము నిర్ణయించడం జరిగింది. ఈ 5 రోజుల కార్యక్రమంలో ప్రియా సిస్టర్స్ అని చెప్పి చెన్నై నుంచి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఎల్లా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి మృదంగ విద్వాన్ వారిని కూడా మేము ప్రోగ్రాంకి చేయాల్సిందిగా కోరినప్పుడు వారు కూడా సంతోషంగా ఒప్పుకొని వారు కూడా రేపు 20వ తారీఖు వారి యొక్క 22వ తారీఖు రోజు ఎల్లా వెంకటేశ్వరరావు గారి ప్రోగ్రాం కూడా నిర్వహిస్తున్నాము. ఈ 2 పెద్ద ప్రోగ్రామ్స్ మిగతా కళాకారులు కూడా వాళ్ళు కూడా పెద్ద కళాకారులే, వారి యొక్క ప్రదర్శనలు కూడా నిత్యం ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా నిత్యము మార్నింగ్ 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా నిరంతరాయంగా ఈ యొక్క సంగీతోత్సవాలు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ విచ్చేసి వచ్చిన కళాకారులను కూడా ప్రోత్సహిస్తూ వారి యొక్క ప్రదర్శనలు కూడా మీరు తెలియజేస్తూ ఆనందపడాల్సిందిగా మనవి చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, విప్పు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, అదేవిధంగా ఈఓ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ రాకేష్ గారికి, పట్టణ ప్రముఖులకు, మీడియా మిత్రులకు, కీర్తన కార్యక్రమం పాల్గొన్నటువంటి ముఖ్యులందరికీ, అదేవిధంగా ఈ త్యాగరాజ కీర్తన 18 నుంచి 22 దాకా సక్రమంగా నిర్వహించి ఈఓ గారు దాన్ని సక్రమంగా చేయాలని కోరుచు అందరికీ నమస్కారం తెలుసు. త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవాలు అంటే 72వ వార్షికోత్సవ సందర్భంగా మరి ఇన్ని సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేసిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా మరి ఇందాక చెప్పారు వారి నిత్య జీవితంలో మనందరి నిత్య జీవితంలో జరిగిన సంఘటనలు ఒక కీర్తన రూపంలో మరి త్యాగరాజు గారు మరి చేసినటువంటి బోధనలు చాలా గొప్పనైనవి. మరి దక్షిణ కాశీగా ప్రసిద్ధించినటువంటి మన వేములవాడ పట్టణంలో మరి ఈ విధంగా అంటే ఈ ప్రాంతంలో పుట్టడమే మనం అందరం ఒక చేసినట్టు ఒక అదృష్టం. దాంతో పాటు మరి ఈ ప్రాంతంలో ఈ రకంగా ప్రతి ఒక్క కార్యక్రమాలు సంస్కృతి సంగీత వాద్యాలు వివిధ రకాల వాటిని ప్రోత్సహిస్తూ అంటే ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ టెంపుల్ వాళ్ళు కావచ్చు, ప్రోత్సహించే విధంగా చేసినటువంటి సందర్భం చాలా మంచి విషయాలు. మరి ఇట్లాంటి వాటి అందరూ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సందర్భం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మరి ఈ రకంగా అంటే మనం శివార్చన కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్క కళాకారులను ప్రోత్సహించే విధంగా కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మన శివార్చన కార్యక్రమాల ద్వారా కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ రకంగా మన యొక్క ప్రతిష్టను మన దేవాలయంలో ఒక గొప్పదాన్ని నలుమూలలో విస్తరించే విధంగా చేసినటువంటి దేవాలయానికి సంబంధించిన వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మమ్మల్ని ఇక్కడికి కావాల్సిన కీర్తనలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన సందర్భంలో ఒక ధన్యవాదాలుగా భావిస్తూ థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడ కావాల్సిన విధులకు కూడా ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే ఆసన్న గారికి, అదేవిధంగా మన దేవస్థానం ఈవో వినోద్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ మాధవీరాజు గారికి, మన కౌన్సిలర్ గోకుల అజయ్ గారికి, మార్కెట్ కమిటీ మన రాజు గారికి, వైస్ చైర్మన్ రాకేష్ గారికి, అదేవిధంగా ఇక ముందు కూర్చున్నటువంటి మన పెద్దలకు, ముఖ్య అతిథులకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ దేవస్థానం మన రాయరాష్ట్ర దేవస్థానంలో 50 రోజులు జరుపుకుంటున్నాం అంటే ఎంతో గర్వకారణం. ఇక రాయరాస్వామి మన ఎన్నో సేవలు అందించి రాయరాస్వామికి మన కృపాకాలు కావాలని మనం అందరం ఆ రాయరాస్వామికి ఎల్లవెల్లా కోరుకుంటూ ఇదే విధంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం జరగాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మా ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి ఏదైనా వారి చేత ఆది అలాంటి వారికి నమస్కారంతో ఆహ్వానం చేస్తాం. ఆయా కళలో ఉన్నటువంటి కళాకారులు వెతికి పట్టుకొని తీసుకొచ్చే రామయ్య శాస్త్రి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వేములవాడ పట్టణ ప్రముఖులు, ఇతర ప్రాంతాలు చూసినటువంటి మిత్రులు, బ్రాహ్మణోత్తములు, వేద పండితులు, అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులు అందరికీ కూడా 72వ
పేరు వచ్చినటువంటి మన రాజన్న ఆలయంలో 7 దశాబ్దాలు ఇంచుమించు 72వ త్యాగరాజ ఆరోగ్య ఉత్సవాలు ఎక్కడ ఎప్పుడు ఆగకుండా జరపడం అనేది వారికి ఇచ్చేటువంటి గౌరవం. మనం వారికి గౌరవించిన తీర్పు సహకారాన్ని చెప్పవచ్చు. పెద్దలు శ్యామయ్య గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినట్టుగా ప్రతి వేదికలో వారి ఫోటోలు పెట్టుకొని త్యాగరాజ ఉత్సవాలలో వారి త్యాగరాజ గారి అదేవిధంగా శ్యామయ్య గారు మనం నివాళులర్పించే కార్యక్రమంతో పాటు వారికి ఆశీస్సులు తీసుకున్న కార్యక్రమం కూడా మనం ప్రతి ఏటా చేస్తున్న సందర్భం. ప్రధానంగా ఇప్పటివరకు చెప్పినటువంటి త్యాగరాజు గారి చరిత్ర మన తెలుగువాడు అయినప్పటికీ తంజావూరులో జన్మించి తిరువూరు జిల్లాకు సంబంధించినటువంటి స్వతహాగా తెలుగువాడైన తంజావూరులో వారి ప్రస్తావన ఉన్న కర్ణాటక సంగీతంలో వారు పెట్టినటువంటి పేరుగా అంటే కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి ముగ్గురులో ఒకరిగా ముత్తుస్వామి గారు కానీ శ్యామశాస్త్రి కానీ వారితో సమకాలీకుడు కూడా త్యాగరాజు గారు ఆనాడు 1747 అంటే 17వ శతాబ్దంలో పుట్టినటువంటి వారు 18వ దశాబ్దంలో వర్తించి 80 సంవత్సరాల వయసు వరకు కూడా వారు జీవించి అనేక కీర్తనలను వరమోఖంగా ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వాగ్గేయకారుడు. మనం లయబ్రహ్మ అంటున్నాం, నాదబ్రహ్మ అంటున్నాం, వాగ్గేయకారుడు కూడా. అంటే శ్రీరాముని ప్రసన్నం చేసుకోవచ్చు కీర్తన ద్వారా రుజువు చేసినటువంటి మహనీయులలో త్యాగరాజు గారు ఒకరైనటువంటి మన చరిత్రలో చూస్తున్నటువంటి సందర్భం. ఇంచుమించు 86 కోట్ల నామాలను రామనామాలను జపించి ఆ రాముని ప్రసన్నం చేసుకున్నటువంటి మరి గొప్ప భాగ్యకారుడు ఒకరు. మనం అలాంటి త్యాగరాజు గారిని గౌరవించుకుంటాం. ఆధ్యాత్మిక భావంలో భక్తి భావంతో ఏదైతే రాజరాజేశ్వర సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని 7 దశాబ్దాల క్రితం ప్రారంభం చేయడం మరి ఆనందదాయకంగా ఉంది, శుభదాయకంగా ఉంది. అలాంటి వారి యొక్క జీవిత చరిత్రను ఆధారంగా తీసుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమం లేని కార్యక్రమం జరపడం వారి పేరు మీద 18వ తేదీ ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు కూడా ఇక్కడ ఈ కళలకు సంబంధించినటువంటి వివిధ కళలు వారికి అంతరించుకోకుండా కాపాడుకునే అవకాశం కూడా ఇలాంటి వేదిక ద్వారా ఇవ్వడం అనేది కూడా మంచి అలవాటైన మాట సందర్భం. వారి చరిత్రను చూసినప్పుడు జగనంద కారక అనేటువంటి కీర్తనకు సంబంధించిన దానిలో కూడా శ్రీరాముని 108 పేరుతో కొలిసినట్టుగా కూడా మనం చూసిన సందర్భం. ఎందుకు చెప్తున్నాం అంటే ఆ శ్రీరామునికి దగ్గరగా చేరడానికి ఈరోజు వారు చేసినటువంటి కార్యక్రమాలు త్యాగరాజుకు సంబంధించినటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. అలాంటి వారి ఆలోచనకు అనుగుణంగా కళలను కాపాడు, కళను మరింత ముందుకు తీసుకుపోవచ్చు. కళలలో సుమారు 60 రకాల కళలు ఉన్నటువంటి సందర్భం. కళలను కాపాడుతూ శాస్త్రీయ సంగీతం కానీ నృత్యంలో అనేక రకమైనటువంటి మనం జానపద గేయాలనుకుంటున్న అందులో కూడా భక్తి భావం, భక్తి పారవేశంతో శ్రమనంతా కూడా మైమర్పించే విధంగా ఉన్నటువంటి కావ్యాలు కూడా మనం చూసిన సందర్భంలో బుద్ధస్తమానం కష్టపడినటువంటి ఆ శరీర అలసట పోవడానికి కోసం కూడా ఇలాంటి కీర్తనలు వినేవారు అనేక మంది. ఇప్పుడే మిత్రులు చెప్తున్నట్టుగా ఈ రోజు టీవీలు వచ్చినాయి, ఈ రోజు అరచేతిలో లేకుండా సెల్ ఫోన్స్ వచ్చినాయి. కానీ ఆనాటి కాలంలో ఇలాంటి కీర్తనతోటి మానసికంగా ఉల్లాసంతో పాటు భక్తి భావంతో, భక్తి శ్రద్ధతో, ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయేటువంటి కీర్తనలు మనం ఇలాంటి కుట్రల ద్వారా ఇలాంటి మహనీయులు ఎప్పుడే వారు రామేశ్వర 24,000 ఇంచుమించు కీర్తనలు రాసినట్టుగా. కానీ మన చరిత్రలో 700 నుంచి 800 రూపాయల మాటలు చెప్పిన సందర్భం వాటిని మనం మరి ఈ లోక కళ్యాణం కోసం అలాంటి కీర్తనలు ఇప్పటికీ అనేక సందర్భాలు అనేక ప్రాంతాల్లో అనేక మంది ప్రస్తావిస్తూ లోక కళ్యాణం కూడా చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో వేములవాడ రాజధాని ఆలయంలో కూడా కళలమయంగా కళలను కాపాడే విధంగా, కళలను ప్రోత్సహించే విధంగా సంగీత కళాశాలకు సంబంధించిన అంశంలో కానీ ఇతర ఏమైనా అవసరం ఉన్నప్పుడు కూడా
వేవ్లోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని మనకి సందర్భంగా ఇప్పటికి సాంస్కృతిక డిగ్రీ కాలేజీలో నడుపుతా ఉన్నాం. దాన్ని కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పేటువంటి క్రమంలో, ఎందుకంటే మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన హైందవ సాంప్రదాయాన్ని కాపాడవలసిన బాధ్యత ఆయా దేవాలయ సంబంధించిన బాధ్యత పడింది. కాబట్టి వేపులో రాజన్న ఆలయం ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇంతకు అన్నట్టుగా 2 మార్లు ఈ దేవుడికి సేవ చేసే భాగ్యం. ఒకసారేమో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా చైర్మన్ ఇంటికి కాబట్టి, ఆ తర్వాత 2 నాలుగు చైర్మన్ అంటే 5 మహాశివరాత్రులు చైర్మన్ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ పరమేశ్వరుడు నేను అనేక సందర్భాల్లో చెప్పేవాడిని. నా కర్మలు బాగా లేకపోతే ఇబ్బంది ఏదో కానీ ఆ సోమవారం ఆశిస్సులు ఉన్నాయని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పిన అనుకున్నట్టే వారి రాజన్న క్షేత్రానికి సంబంధించినటువంటి హెడ్క్వార్టర్ ఉన్నటువంటి నియోజకవర్గ సాధించ వ్యక్తులు కావడం అంటే పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తూ ఈ వచ్చిన అవకాశాన్ని మరి స్వామివారి సందర్భంగా భక్తులు కూడా మెరుగైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఆలోచన, నాకున్నటువంటి ఆలోచనకి ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణ సలహా సూచనలు కూడా తీసుకుంటూ దేవాదాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా అదే జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నరావు గారు, శ్రీరావు గారు సహకారంతో మన ఆలయాన్ని అభివృద్ధులు తీసుకొని పోయి చేసే ప్రయత్నం కూడా నేను చూస్తున్నాను. వాటి అభివృద్ధి చేసే ప్రయత్నం కూడా చూస్తున్నాను. ఇంచుమించు 75 కోట్ల వైద్యులతోటి ఆలయ విస్తీర్ణకు సంబంధించి అంటే ఎలాంటి ఆడంబరాలు పోకుండా వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగే విధంగా స్వామివారి దర్శించుకోవడానికి 3 ప్రాంతాల నుంచి రావడం, 3 ప్రాంతాల నుంచి వెళ్ళడం, లేదా 4 ప్రాంతాల నుంచి రావడం, 4 ప్రాంతాల నుంచి వెళ్ళడం, 5 ప్రాంతాల నుంచి అంటే ఎంత సంఖ్య పెరిగినప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం కూడా ప్రయత్నం చేస్తూ DPR సిద్ధం చేయడం జరిగింది. ఇటీవల విజయవాడకు వెళ్ళినప్పుడు కూడా భక్తుల సంఖ్యను బట్టి ఏ విధంగా అయితే లోపలికి తీసుకొని బయటకు పంపించడం దాన్ని కూడా ఈ విధంగా దేవాదాయ అధికారులు కూడా వాస్తుకు సంబంధించినటువంటి చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఆయా దేవాలయాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పుడు అనేక దేవాలయాలు చూసుకోవడం జరిగింది. అంటే రాబో రోజుల్లో వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మరో 100 సంవత్సరాల పైబడి కూడా ఎవరికి ఇబ్బందిగా కలగకుండే విధంగా అతి శీఘ్రంగా స్వామివారి దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. శృంగేరి పీఠాధిపతి శ్రీ విజయశేఖర భారతి గారు కూడా మేము 2 మార్లు కలవడం, అధికారుల ముందు మరోసారి కలిసి మొత్తం 3 సార్లు వారిని కలవడం, ఈ మ్యాపంతా వారి అనుమతితో వారు కూడా ఈ ఫిబ్రవరిలో ఈ తెలంగాణ వచ్చినప్పుడు కూడా వచ్చి ఈ కొన్ని మార్పులు స్వయంగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులతో ప్రముఖులతో అధికారులతో మాట్లాడి ఇక్కడ కొన్ని అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే పనులు ప్రారంభం కావాల్సి ఉండే మహాశివరాత్రి ఉత్సవాలు జరిగేటువంటి క్రమంలో ఫిబ్రవరి 26, 25, 27, 3 రోజులలో వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పని మేము టెండర్లు కేవలం ఇటువైపు 4 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మాణం చేయాలని ఆలోచనతోటి ఎరువైపు ప్రాకారం, అదేవిధంగా ఇటువైపు దక్షిణ వైపు కూడా వాస్తు ఇబ్బందిగా నిర్మాణం మొదలుపెట్టాలని చెప్పని అనుకోవడం జరిగింది. 50 కోట్ల రూపాయలు 2024 బడ్జెట్లో పెట్టుకున్నాం కాబట్టి ఈ మార్చి లోపల నిర్మించుకున్న డబ్బును మనం ఖర్చు చేసుకోవాలని. మన డబ్బు బడ్జెట్ నుండి 50 కోట్లు, కానీ ఈ ఆలయం విస్తరించడానికి 76 కోట్లు 70 లక్షలు పెంచడానికి 75 కోట్లు అయితే అధికారం మీద కూర్చొని కలెక్టర్ గారి నాయకులు వైద్యం ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి 50 కోట్లు ఉన్నప్పటికీ 75 కోట్లు వైద్యం మొత్తానికి అడ్మినిస్ట్రేషన్ ట్యాక్స్ ఇవ్వాలి. మిగతా డబ్బు వచ్చే బడ్జెట్ మనకు ఇచ్చినా పర్లేదంటే అధికారులు ఒప్పుకొని 75 కోట్ల అడ్మినిస్ట్రేషన్ ట్యాక్స్ ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వానికి కూడా సిద్ధశుద్ధి ఉంది, వేరే ఆలయాన్ని అభివృద్ధి తీసుకోవడం కోసం అనే మాటను చెప్పడానికి కోసం ఇది ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు 30 కోట్లకు సంబంధించి అన్న సత్రాన్ని కూడా గౌరవ పుణ్యం ప్రభాకర్ గారు అనేక సందర్భాలు అనేవాడు. నేను తను అనేక సందర్భాలు రాజును దర్శించుకున్నాను. తిరుమలలో వేగమామలాగా ఏదైతే అన్నదర్శనం మనం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పడే మనకు అవకాశం ఇష్టపడాయి. అవకాశం వచ్చింది. ఆ రాజును ఆశించుకోండి నేను విప్పుగా వారి మంత్రిగా ఉన్న సందర్భంలో ఈ వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదని చెప్పి ప్రభుత్వం పెద్ద ఉత్తర్వులు ఇస్తే రేపు అనవరకు కూడా 35 కోట్లు మంజూరు కాదు. రాత్రి 10 కలెక్టర్ నేను కూర్చున్నాం, అన్ని శిలాపాకాలు చేర్చినాం. అన్న సత్రం మాత్రం అంటే అప్పటికి బయట ఎవరికి చెప్పలేదు, మా మనసులో ఉండేది. రాత్రి 11 నాకు ఏదేమన్నా పెట్టుకోవాల్సిన ముఖ్యమంత్రి గారితో అన్న సత్రాన్ని కూడా పూజ చేసే అవకాశం కల్పిస్తానని రాజును ప్రార్థన చేశారు. ఉదయం లేచిన తర్వాత మరోమారు ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, బయలుదేరి కారులో ఉన్నప్పుడు వెళ్ళి పన్నెండవ గారిని మాట్లాడినప్పుడు
రావాల్సి ఉంటాయి ఈ కార్యక్రమాలు. ఇక్కడ అన్నదాన సత్రం ఇద్దరు డిమాండ్ అవుతున్నారు. రాజన్నే చెప్పింది నరేంద్ర రెడ్డి గారు మీరు ఉండండి, నేను హెలికాప్టర్ ల్యాండ్ కాకముందే 30 లక్షల జీవోలు మంచి పంటే వారు 10 నిమిషాల కంటే ముందే జీవోలు మనకు 35 కోట్ల మంది అంటే మనుషులకి మార్గం ఉంటుందని చెప్పడానికి వస్తుంది. ఒత్తిడి మనం చేసిన భగవంతుడు చేయించినట్టుగా మేము భావిస్తాం. ఆ 30 కోట్ల టెండర్లు ఇవ్వబడి ఆ 20 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పరిస్థితులకు సంబంధించిన డిపాజిట్ ఉంది. రేపు భవిష్యత్తులో ప్రతిరోజు 10,000 మంది అయినా భోజనం చేసిన ఇబ్బంది కాకుండా ఉండడానికి దానికి 100 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేయడానికి కోసం ప్రయత్నం చేయాలని చెప్పని ఇప్పుడు 20 కోట్లు మరో 20 కోట్లు తెచ్చుకోగలిగినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి వడ్డీతోనే ఆ కార్యక్రమం నిర్వహించాలని చాలా మంది భక్తి భావంతో దేవాలయ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా విరాళాలు చెల్లించుకుంటున్నారు. అన్నదానం కంటే మన గ్రామాలు చూస్తుంది. ఏ పండుగ అయినా అన్నదానం అంటే ముందుకు వచ్చి ఇచ్చేస్తున్న సందర్భం విరాళం. కాబట్టి ఇతర దేవాలయంలో అనేక సామాజిక కోణంలో అనేక కులాలకు సంబంధించిన వారి యొక్క సత్రాలు ఉన్నప్పటికీ ఇంకా పేరుకు వచ్చే వారికి మెరుగైనటువంటి సేవ చేయాల్సి కార్యక్రమం తీసుకోవడం 100 కోట్లతో ముందుకు పోలీసు లక్ష్యంలో ఉన్ననే మేము అనడమే కాదు చేసి చూపించాలని చెప్పేటువంటి ఆలోచన మంత్రిగా వచ్చినప్పుడు వారి కుటుంబ సభ్యులు వేరేగా 9 మందితోటి కుటుంబ సభ్యులు 9 మంది వేరే 40 లక్షల వారు అన్న సత్రానికి రాయడం జరిగింది. నేను కూడా 10 లక్షల రూపాయలు ఈ సాంసర్ ఉన్నాయి కాబట్టి రాయడం జరిగింది. భవిష్యత్తులో కూడా దీనికి ఎక్కువగా దాత హృదయాన్ని కదిలించి అన్నదాన సత్రానికి ఎక్కువగా నిధిని సమకూర్చుకున్నట్టయితే భవిష్యత్ తరాలకు మరి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ దేశంలో ఎక్కడ లేనప్పుడు ముప్పు కోరికలు తీర్చాలి, మీ కోరికలు చెల్లించుకుంటారనేటువంటి వీరికి పాత్రమైనటువంటి అత్యంత ప్రాశిష్టమైనటువంటి మొక్కు ఉన్నటువంటి దేశంలో ఎక్కడ దేవాలయం ఉంది. కాబట్టి అలాంటి సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం మనం అందరూ కూడా కంకణబద్ధమై ముందుకు పోవాలని చెప్పని పట్టణ అభివృద్ధికి సంబంధించి కూడా 47 కోట్లతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే వీటన్నిటిని ఎందుకు చెప్పదలుచుకున్నట్టే రిలేటెడ్ దేవాలయానికి సంబంధించి అదేవిధంగా ఈ కళలకు సంబంధించినటువంటి ప్రాచీన కళలు కూడా కాపాడడం కోసం మనం చేసే ప్రయత్నంలో ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో వాటిని కూడా ముందు తీసుకోవడం కోసం నా సహకారం అందిస్తానని చెప్పి మాట సందర్భం చెప్తూ అవి 7 దశాబ్దాలుగా త్యాగ ఉత్సవాలను మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా త్యాగ ఉత్సవాలు గారికి త్యాగరాజు గారి ఆశీస్సులందరికీ ఉండేలా వారి కీర్తనలు లోక కళ్యాణం జరిగేలా చెప్పండి సందర్భంలో మనం కూడా పఠనం చేసే విధంగా ఉందామని మాట సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆలయ అధికారులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. చంద్రశేఖర్ శాస్త్రి గారి శిష్యుల్లో వారు ఒకరిగా ఉన్నారు. స్వాగతమోయి సుందర సముద్ర మధుర మనోహర మధ్య మనోజ్ఞ సమయాన్ని స్వాగతాన్ని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం విశేషంగా భావిస్తూ ఈ సంగీత ప్రపంచానికి ఎవరి సన్నిధిలో శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు 7 దశాబ్దాలుగా నిర్వహిస్తూ ఈసారి 72వ ఆరాధన ఉత్సవాలను జరుపుతూ ఉన్నాం. ప్రధానంగా త్యాగరాజు గారు వాగ్గేయకారుడిగా, లయబ్రహ్మగా, నాదబ్రహ్మగా మన తెలుగువాడే అయినప్పటికీ తంజావూరు రాష్ట్రంలో వారు పుట్టి పెరిగి కర్ణాటక సంగీతంలో విద్వాంసుడిగా చక్కటి పేరు ప్రఖ్యాతులు పొంది అనేక కీర్తనలు ఇంచుమించు 24 పైచిలుకు కీర్తనల ద్వారా ఆ శ్రీరాముణ్ణి ప్రసన్నం చేసుకోవడమే కాకుండా లోక కళ్యాణం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప వాగ్గేయకారుడు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు వారి పేరును జరుపుకోవడం. వారు రచించినటువంటి కీర్తనలో జగదాంధకార అనేటువంటి కీర్తనలో శ్రీరాముణ్ణి 108 పేర్లతో కొలిచేటువంటిది. ఆ శ్రీరాముణ్ణి ప్రసన్నం చేసుకొని వాగ్గేయకారుడు అంటే మన కీర్తనతో కూడా దేవుడికి దగ్గర కావచ్చు అనేటువంటి మన యొక్క అంశం ఏదో వారి జీవిత చరిత్రలో మనకు కనిపించేటువంటి అంశం. వారి పేరు మీద ప్రతి ఏటా కూడా ఈరోజు 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు
ఇంచుమించు 4 రోజులు మరి వివిధ కళల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వారిని అవకాశం కల్పించి కళలు అంతరించిపోకుండా కూడా కళల ద్వారా కూడా మరి దేవుడిని మెప్పించచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా లోక కళ్యాణం జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా వేములవాడ ఆలయంలో ఇది జరగడం ఆనందదాయకం, శుభదాయకం. మరి వేములవాడలో 72 సంవత్సరాల క్రితం పెద్దలు సాంబయ్య గారు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో వారిని కూడా ప్రతి ఏటా తలుచుకొని, అంటే త్యాగరాజు చేసినటువంటి ఆలోచన విధానాన్ని ఈ తరానికి కూడా అందివ్వడం ఒక స్ఫూర్తిగా, ఆ కీర్తన ద్వారా దేవుడి దగ్గరే విధంగా ఉండేటువంటి వాటిలో ఉన్నటువంటి అంశాలను గమనించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందదాయక, శుభదాయకంగా నేను భావిస్తూ, మరి అలాంటి భాగ్యకారుడిగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి నాదబొమ్మ లయబ్రహ్మకు సంబంధించినటువంటి మరి వారి త్యాగరాజు ఉత్సవాన్ని ఈరోజు వేములవాడ రాజనారాయణలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాబో రోజుల్లో కూడా కళలు అంతరించిపోకుండా కళలకు మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా వేములవాడ రాజన్న ఆలయ ప్రాంతం కళల నిలయం కూడా భవిష్యత్తులో చేసే విధంగా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ తగిన ఏర్పాట్లు చేస్తామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తాం. నారదయేవ చ ప్రతిమయో సాహిత్య సంగీతయో యో రామామృతపాన నిర్జిత శివః యో రామనామామృతపాన నిర్జిత శివః. పార్వతీ రాజరాజేశ్వరుని యొక్క దివ్య సన్నిధానంలో త్యాగేశ్వరి యొక్క త్యాగ రాజస్వామి యొక్క దివ్యమైనటువంటి ఆరాధన ఉత్సవాల సందర్భంగా త్యాగ బ్రహ్మ గురించి కీర్తించే అవకాశం నాకు కల్పించినటువంటి దేవస్థానం యొక్క సిబ్బందికి ధన్యవాదాలు, ఆశీస్సులు తెలియజేస్తూ త్యాగరాజస్వామి వారి యొక్క ఆరాధన ఉత్సవ సందర్భంగా త్యాగరాజస్వామి వారి యొక్క సంస్మరణ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఒకరికి మాట్లాడే కళ ఉంటుంది, ఒకరికి చిత్రం గీసే కళ ఉంటుంది, ఒకరికి పాట పాడే కళ ఉంటుంది. కానీ అన్నీ ఉండడం అనేది చాలా కష్టం. ఇవన్నీ ఎందుకోసమయ్యా ఒక్కొక్కరికి ఇచ్చావంటే అందరూ కలిసి సమాజం యొక్క శ్రేయస్సు కోసం, ఈ లోకం యొక్క కళ్యాణం కోసం మీ దగ్గర ఉండేటువంటి శక్తిని సమిష్టిగా విశ్వ శ్రేయస్సుకు వినియోగించండి అని పరమాత్మ యొక్క ఉద్దేశం. సుర సుర
పక్షాన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం పక్షాన వారికి సత్కారాన్ని అందిస్తున్నారు.